హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిలకడ దుంప పులుసు వెజ్ రెసిపీ చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా నేను ఒక పావు కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాను. దానికోసం ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నిటిని తొక్క పీల్ అంతా తీసేసి క్లీన్గా వాటర్తో క్లీన్ చేసేసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ చిలకడ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నెలో ఆయిల్ వేసాను. దానిలో పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసాను. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. మూత పెట్టి కొద్దిగా సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వండి. ఇలాగ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో, చిలకడ దుంపల్ని వేసేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. చిలకడ దుంపలు కొద్దిగా మగ్గేదాకా లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెడుతూ ఉండండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగంటకుండా ఉంటాయండి. అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఏ కర్రీ అయినా సరే. ఇలా ముక్కలు మరిగిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. దానిలో కొద్దిగా వాటర్ పోసేసి ఈ మగ్గిన చిలకడ దుంపల్లో పోసేసాను. ఇక కన్సిస్టెన్సీ బట్టి మనకి కొద్దిగా వాటర్ పోయండి. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసేసి ఇంకా మూత పెట్టి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ముక్కలు నానిపోతాయి. సో వాటర్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరగనివ్వండి. ఈ ముక్కలకి ముందునే కారం కలుపుకోవాలండి. నేను నీళ్ళు వేసిన తర్వాత కారం వేసాను. ముందుగా కారం కలిపి తర్వాత మనం చింతపండు పులుసు పోయొచ్చు. సో కారం కూడా కలిపేసేసి మూత పెట్టి ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసేసి మూత తీసేసి హై ఫ్లేమ్లో ఉంచి పులుసుని బాగా మరగనివ్వండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ మరగనివ్వండి. ఇలా పులుసు అంతా మరిగిన తర్వాత ఒక 1 స్పూన్ బెల్లం పౌడర్ తీసుకొని దానిలో మిక్స్ చేయండి. చిలకడ దుంపల్లో బెల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి, సాల్ట్, కారం అవన్నీ సరిపోయిందేమో. సాల్ట్ చాలకపోతే ఇక కొద్దిగా మిక్స్ చేయండి. ఇంకా ఫైనల్గా బాగా మరిగిన తర్వాత పులుసు ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా చిలకడ దుంపల పులుసు అన్నంలోకి చాలా ఓల్డ్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.